ఫ్రెండ్స్, లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 39 కి స్వాగతం. ఇవాళ డేట్ August 5th 2025. ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ అప్డేట్స్ అయితే ఇవి. ముందుగా తమిళనాడులో విన్ఫాస్ట్ కంపెనీ ఫర్ ది ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని లాంచ్ చేసింది. సో దీన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ చేతుల మీదుగా ఓపెన్ చేయించారు. ఈ విన్ఫాస్ట్ కంపెనీ అనేది వియత్నాం బేస్డ్ కంపెనీ అనమాట. 2017 లోనే స్థాపించారు. ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ ప్లాంట్ ని తమిళనాడులోని తూతుక్కుడిలో ఓపెన్ చేశారనమాట. సో ఇక్కడ నుంచి ఇంకొచ్చే నెక్స్ట్ 5 years కి 3500 జాబ్స్ ని క్రియేట్ చేయడంతో పాటు ప్రతి సంవత్సరం 50,000 కార్స్ ని ప్రొడక్షన్ చేయాలని చెప్పి టార్గెట్ అయితే పెట్టుకున్నారు. మరి ఈ కార్ ప్రైస్ వచ్చి స్టార్టింగ్ 10 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. మోడల్ బట్టి 60 lakhs వరకు ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఆంధ్రాలో ఫర్ ది ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ క్లోజ్డ్ అని బోర్డు పెట్టారనమాట. ఇది కర్నూలు డిస్టిక్ ఆందోని మున్సిపల్ స్కూల్లో జరిగిందనమాట. అక్కడ 2025-2026 అకాడమిక్ ఇయర్ గాను దాదాపు 2000 మంది పైగా జాయిన్ అవడంతో అడ్మిషన్స్ ఫుల్ అయిపోయి, అందుకని అడ్మిషన్స్ క్లోజ్డ్ అని బోర్డు పెట్టేశారు. నెక్స్ట్ ఈ August 15th నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీ బస్సు పథకాన్ని ప్రారంభించనున్నారు. గతంలో ఒక మీటింగ్ లో అనుకుంటా చంద్రబాబు గారు ఫ్రీ బస్ అనేది జిల్లాల వరకే పరిమితం అనేసి చెప్పారు. కానీ ఆ తర్వాత దానికి తీవ్రమైన విమర్శలు రావడంతో దాన్ని మార్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరగచ్చు అని చెప్పి ప్రకటించారనమాట. బస్సులో ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏదో ఒకటి చూపిస్తే సరిపోతుంది. సో ఇది పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఫ్రీగా తిరగచ్చు అనమాట. అదే విధంగా ట్రాన్స్జెండర్స్ కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. వాళ్ళు కూడా ఫ్రీగా తిరగచ్చు అని చెప్పి నిన్న మంత్రి రామ్ ప్రసాద్ గారు తెలియజేశారు. సో దీనికోసం 6700 బస్సుల్ని కేటాయించారు. ప్రతి సంవత్సరం 1950 కోట్లని ఖర్చు చేస్తున్నారు అనమాట దీనికోసం. సో ఆ విధంగా ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేయబోతున్నారు ఈ August 15th నుంచి. నెక్స్ట్ గోవా ప్రభుత్వం కొత్తగా గోవా ప్రొటెక్షన్ మెయింటెనెన్స్ బిల్ 2025 ను తీసుకొచ్చింది. సో దీని ప్రకారం గోవాలో గానీ, గోవా బీచ్ లో గానీ ఎక్కడైనా తాగి ఖాళీ బాటలు కింద పడేసిన, చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేసిన, పబ్లిక్ గా తాగిన, దాంతో పాటు అసాంఘిక కార్యక్రమాలు చేసిన వాళ్ళకి 5,000 నుంచి 1 lakh ఫైన్ తో పాటు జైలు శిక్ష పడుతుందని చెప్పి హెచ్చరించారు. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ లోని లడాక్ లో మన ఇస్రో హోప్ స్టేషన్ ను ఏర్పాటు చేసింది. ఈ హోప్ అంటే హిమాలయన్ అవుట్ పోస్ట్ ప్లానిటరీ ఎక్స్ప్లోరేషన్ అని అర్థం అనమాట. సో ఇది సముద్ర మట్టానికి 4.3 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి చంద్రుడిపై అలాగే మార్స్ పై జీవన పరిస్థితులను ఎగ్జామినేషన్ చేయడానికే ఈ హోప్ స్టేషన్ ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ట్రంప్ తాత ఇండియా మీద మరోసారి ఆరోపణలు చేస్తున్నారనమాట. మరి మొన్నేమో 25% టారిఫ్స్ ని విధించారు. ఇండియా రష్యా ఒక ఎకనామీ డెడ్ ఎకనామీ అనేసి అనటం. ఇప్పుడేమో రష్యా నుంచి ఇండియా పెద్ద మోతాదులోనే ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అలా చేసుకోవడమే కాకుండా ఓపెన్ మార్కెట్ లో భారీ లాభాలకి అమ్ముకుంటుంది. ఇక్కడ రష్యా చేస్తున్న యుద్ధం వల్ల యుక్రెయిన్ ప్రజలు చనిపోతున్నారు, అయినా ఇండియా పట్టించుకోవట్లేదు. సో ఇది ఇలాగే ఉంటే ఇండియా మీద ఇంకా టారిఫ్స్ ను పెంచుతానని చెప్పి బెదిరిస్తున్నాడు. దీనికి ఇండియా చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఈ మధ్య చూస్తే యుఎస్, యూరోప్ ఇండియా మీద పడి ఏడుస్తున్నారు. ఇలా టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ విధంగా చూసుకుంటే మీరు కూడా రష్యాతో బిజినెస్ చేస్తున్నారు కదా. యుఎస్ అయితే యురేనియం, ప్లూటోనియం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటుంది. మరి మీరు చేస్తే కరెక్ట్, మేము చేస్తే తప్పైందా అనేసి గట్టి కౌంటర్ ఇచ్చింది అనమాట. ట్రంప్ కి యుక్రెయిన్ మీద పెద్ద జాలి దయ ఉంది కదా. మరి పాలిస్తీన్ విషయంలో ఏమైంది? ఒక పెద్దన్న స్థాయిలో ఉండి ట్రంప్ తాత వెళ్ళి చెప్పొచ్చు కదా, మరి ఎందుకు చేయట్లేదు? ఒక ఇండియా మీద ఎందుకు పడతాడు? ప్రతిసారి ఇండియా పాకిస్తాన్ మధ్య వచ్చిన యుద్ధం ఆపరేషన్ సింధూర్ ని నేనే ఆపాను అని చెప్పినప్పుడు మరి ఇజ్రాయెల్ ని ఎందుకు ఆపలేకపోతున్నాడు? సో ఇది ఇలాగే కొనసాగితే ఇంకా పట్టించుకోరనమాట అమెరికాని. మీరు ఏం చేసుకుంటారా చేసుకోండిరా అని చెప్పి ఆల్మోస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆయన టారిఫ్స్ విధిస్తున్నా సరే మీరు ఏం చేసుకోరు అని చెప్పి అన్ని దేశాలు పట్టించుకోకుండానే మానేసాయి. ఇప్పుడు ఇండియా కూడా పట్టించుకోకుండా మానేసింది అనమాట. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్ట్ లాగా తెలంగాణలో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కట్టాలని చెప్పి అప్పటి మాజీ తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని 2014 లో శంకుస్థాపన చేసి 2019 కి స్టార్ట్ చేశారనమాట. అది 2023 కి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అదే టైంలో ఎలక్షన్స్ రావటం, ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఆయుధంలా మారిందనమాట. అక్కడ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, కేసీఆర్ ఫ్యామిలీ భారీ మొత్తంలో దోచుకుని
దోచుకున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తూ జనంలోకి అయితే వెళ్లారు. అయితే కరెక్ట్ గా ఎలక్షన్ టైం కి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పగులు రావటం, ఒక పిల్లర్ అయితే కుంగిపోవటం ఇదంతా జరిగిందనమాట. సో దీంతో ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ అధికారం దిగిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు అనమాట. ఆయన సీఎం అయిన తర్వాత 2024 మార్చ్ 31 ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఈ కమిషన్ కి హెడ్ గా పిసి ఘోష్, పీనాకి చంద్ర ఘోష్ అని సుప్రీంకోర్టు మాజీ జడ్జి ని అపాయింట్ చేశారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ ఎంక్వైరీ అనేది జరిగింది. ఆ రిపోర్ట్ ని జూలై 31, 2025 665 పేజీలతో ఒక రిపోర్ట్ ని ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు ఈ కమిటీ. సో ఈ రిపోర్ట్ లో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 2019 లో స్టార్ట్ చేశారు. ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ కే పేరు మార్చి కాళేశ్వరం అని పేరు పెట్టారు. భారీ అవినీతి జరిగిందని, దాదాపు లక్షల కోట్ల వరకు అవినీతి జరిగిందని చెప్పి రిపోర్ట్ లో అయితే తేలింది. అదేవిధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కేబినెట్ ఆమోదించనే లేదంట. ఆమోదించకుండానే ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. అదే విధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం సలహా కాకుండా కేసీఆర్ స్వయంగా ఆయన ప్లాన్ తోని ఈ ప్రాజెక్ట్ ని కట్టారని చెప్పి రిపోర్ట్ లో అయితే పేర్కొంది. సో ఇందులో కేసీఆర్ పేరు 39 సార్లు, హరీష్ రావు పేరు 19 సార్లు, ఈటెల పేరు 5 సార్లు ప్రస్తావించారనమాట. వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందనేసి చెప్తోంది ఆ రిపోర్ట్ లో. సో దీని వల్ల 2025 నాటికి 29,000 కోట్లు వడ్డీ భారం, ప్రస్తుతానికి 41,000 కోట్ల వడ్డీ, 64,000 కోట్ల రుణంతో కలిపి 1,00,000 కోట్ల వరకు ప్రజల మీద భారం అనేది పడింది అనేసి నిన్న ప్రెస్ మీట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారనమాట. సో ఇప్పుడు మరి కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారా లేకపోతే ఇంకెవరిని అరెస్ట్ చేస్తారా అనేది చూడాలి. సో అదనమాట పిసి ఘోష్ ఇచ్చిన రిపోర్ట్ అయితే ఇది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ అప్డేట్స్ ఇవి. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి లాస్ట్ 24 అవర్స్ ట్రెండింగ్ అప్డేట్స్ మీ దాకా రావాలంటే మీరు చేయాల్సిన ఒకటి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇక నుంచి నిన్ను బ్లైండ్ గా ఫాలో అయిపోతా.